హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ వేడివేడిగా సూప్ చేసుకుందాం. ఎందుకంటే వెదర్ చాలా కూల్గా మంచు పడుతూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో. సో ప్రజెంట్ విజయవాడలో కూడా కొంచెం చల్లగా ఉంటుంది, అందుకని సూప్ చేస్తున్నాము. కార్న్ సూప్ అనమాట ఇది. దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని 1 కప్ హాఫ్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు బటర్ మెల్ట్ అయ్యే వరకు ఇట్లా జస్ట్ ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. దీనికి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ హాఫ్ బాయిల్ చేసుకున్న బఠానీ వేసుకున్నా అండ్ 1 టేబుల్ స్పూన్ క్యారెట్, చాప్డ్ క్యారెట్ వేసుకున్నాను. ఇవి కూడా బటర్లో కలిసేలాగా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నా, అంటే ఈ స్వీట్ కార్న్స్ మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఇలా బాయిల్ అయిన తర్వాత దీనికి నేను 3కి సరిపడా సూప్ చేస్తున్నా కాబట్టి నేను తీసుకున్న కప్తో 3 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేలోపు పక్కన ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ అంటే మొక్కజొన్న పొడిని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం సూప్లో వేసుకున్న వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్లోగా ఒక గరిటతో కలుపుతూ మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకి సూప్ కన్సిస్టెన్సీ అన్నది వస్తుంది, అంటే చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీనికి 1 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీన్ని కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనికి కొంచెం కొత్తిమీర అలానే కొన్ని ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. ఇవి వేసుకుంటే సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా వేసుకున్న దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది సూప్ది. ఇంక ఇలా వచ్చింది అంటే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, స్వీట్ కార్న్స్, బఠానీ, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్, కొరియండర్ అంతా బాగుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన సూప్ రెడీ అయిపోయినట్టే, స్వీట్ కార్న్ సూపు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడిగా సూప్ తీసుకుంటే మనకి ఇప్పుడు వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి ఇలా సూప్ చేసుకొని తాగడం వల్ల మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, గొంతుకి హాయిగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, క్విక్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు ఇలా తాగడం వల్ల మిరియాల పొడి అనేది కూడా మన బాడీలోకి వెళ్ళడం చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇలా గ్రీన్ లీవ్స్, వెజ్జీస్ కూడా మన బాడీలోకి వెళ్తాయి అండ్ ఈ వెదర్కి చాలా మంచిది కూడా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.